ఆ దంపతులు తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేయించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచే బలమైన నేతలుగా ఎదిగారు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొంతకాలంగా ఆ ఇద్దరి మాట తీరు మారిపోయింది. ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ ఇద్దరి మాట తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. అసలు ఇంతకీ ఆ ఇద్దరికి ఏమైంది? ఎందుకు పదే పదే జనం నోళ్లలో నానుతున్నారు? వరంగల్ కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు పెద్ద సమస్యగా మారారంటూ ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. మంత్రిగా ఉండి పార్టీకి డ్యామేజ్ అయ్యేలా కొండా సురేఖ తరచూ మాట్లాడుతుంటారని, ఆమె వల్ల ప్రభుత్వంతో పాటు ఇతర మంత్రులకు సమస్యలు వస్తున్నాయని, ఇప్పుడు కొండా మురళి కూడా రెచ్చిపోతున్నారు అంటూ కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తాజాగా ఆయన అనుచరులతో సమావేశం పెట్టి రెచ్చిపోయి మాట్లాడారు. రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరులతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని ఛాలెంజ్ చేశారు. కొండా దంపతుల వ్యవహారం రాను రాను గీత దాటిపోతుందంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు హన్మకొండలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇప్పటి వరకు కొండా దంపతులను భరిస్తున్నామని, ఇక తమ వల్ల కాదని వారు తేల్చేశారు. త్వరలో పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కొండా దంపతులు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, పార్టీకి నష్టం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. కొండా దంపతులు ఏ పార్టీలో ఉన్నా ఇదే సమస్య. వారు ఎవరితోనూ సఖ్యతగా ఉండారన్న వాదన ఉంది. ఆధిపత్యం అంతా తమదే ఉండాలని అనుకుంటారు. గతంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని కూడా బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పార్టీ నేతలంతా కలిసి కొండా సురేఖకు వ్యతిరేకంగా మారడంతో వారికిక ముఖ్యమంత్రి అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు తగ్గిపోతాయని అంటున్నారు. ఇప్పటికే మెదక్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సురేఖను తొలగించారు. కొండా సురేఖ, కొండా మురళి ఈ దంపతులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన నేతలుగా ఎదిగారు. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ కపుల్స్. ఇద్దరే మాస్ లీడర్స్, మాస్ డైలాగ్స్. మాటలు తూటాల్లా ఉంటాయి, చేతలు చురకత్తుల్లా దిగుతాయి. అందుకే ఆర్జీవీ సైతం కొండా సినిమా తీశారు. మొదటి నుంచి కాంగ్రెస్ రక్తమే. ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి వీర విధేయులు. మధ్యలో కారెక్కిన మళ్లీ కాంగ్రెస్లో బలమైన నేతలుగా ఉన్నారు. వాళ్ల రాజకీయం వేరే లెవెల్. తమకు నచ్చింది నచ్చినట్టు చేసుకుపోవడమే, నోటికి వచ్చినట్టు మాట్లాడడమే. అందుకే మంత్రి కొండా సురేఖ చేసిన పలు కామెంట్స్ ఇటీవల కాలంలో తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా కేటీఆర్ పై చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. ఇక లేటెస్ట్ గా కొండా మురళి మాట్లాడిన మాటలు కాంగ్రెస్లో చిచ్చు పెట్టాయి. కొత్తగా కొండా కూతురు సుష్మితా పటేల్ సైతం రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. జిల్లా మొత్తం తమదే అంటారు. అన్ని నియోజకవర్గాల్లో వేలు పెడుతుంటారు. మిగతా నేతలతో అంతగా కలవరు. గొడవలు చాలానే ఉన్నాయి. మేము మోనార్క్, అదే కొండా స్టైల్. ఇలా వారిపై రకరకాల ఆరోపణలున్నాయి. కొండా కుటుంబంలో ముగ్గురికి 3 ఎమ్మెల్యే టికెట్లు కావాలంటారు. గత ఎన్నికల్లో ఆ డీల్ కుదరకపోవడంతో వరంగల్ తూర్పులోనే పోటీ చేసి గెలిచారు సురేఖ. వచ్చే ఎన్నికల్లోనైనా పరకాల నియోజకవర్గంలో కూతురు సుష్మితా పటేల్ను బరిలో దించాలనేది వాళ్ల టార్గెట్. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో గిల్లికెజ్జాలు పెరిగాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తోటి కాంగ్రెస్ లీడర్లను కామెంట్స్ చేయడం కాంట్రవర్సీగా మారింది. ముసలివాడని ఒకరిని, కనుబొమ్మలు లేనోడని ఒకరిని, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఇంకొకరినేమో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని, వాళ్లంతా దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలంటూ సొంత పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీని షేక్ చేసింది. సురేఖ మంత్రి పదవికి ఢోకా లేదని, తాము ₹1 కూడా లంచం తీసుకోవడం లేదని, తానే సురేఖకు నెలకు 5 లక్షలు పంపిస్తున్నానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. తనకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే అండాదండా అని చెప్పారు. ఈ కామెంట్స్ తర్వాత కొండాకు యాంటీగా ఉన్న లీడర్స్ అంతా ఏకమై మీటింగ్కు రావడం ఆసక్తికరంగా మారింది. నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, బసవరాజు సారయ్య, గుండు సుధారాణి, ఎర్రబెల్లి స్వర్ణ ఇలా బాధితులంతా కలిసి చర్చించుకున్నారు. దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదులు పరిశీలించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే కాంగ్రెస్లో ఇలాంటివన్నీ కామన్. కొండా లాంటి బలమైన నాయకుడిపై అంత ఈజీగా చర్యలు తీసుకునే అవకాశం లేదని అంటున్నారు పార్టీ శ్రేణులు. చూడాలి మరి కొండా పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.